మనం జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా ఎంతో మంది మాస్టర్స్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. వారు ధ్యాన సాధనకి ముందు, ధ్యాన సాధన తర్వాత వారి జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి, ఎలా ఉన్నారు అన్న దాని గురించి. ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ సత్యవతి గారు రాయచూరు నుంచి. గత 7, 8 సంవత్సరాలుగా విశేషంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ వారికి జీవితంలో ఏర్పడినటువంటి అనేక క్లిష్ట సమయాల్లో ధ్యానం ఏ విధంగా ఉపయోగపడింది, వారి జీవితంలో మరి ఎలా ఆచరణలో పెట్టుకుంటున్నారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం. సేవ అన్న భావంతో, సేవతో పూర్తిగా మరి సత్యసాయి గారి నుంచి, పత్రిజీ నుంచి వారు తీసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మరి ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. అలాంటి గ్రేట్ మాస్టర్ నుంచి ఈరోజు మనం వారి జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే. ప్లీజ్ ప్రణామాలు. చెప్పండి, క్లియర్ గా ఉన్నాము. కంటిన్యూ చేయండి. నమస్తే. బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు మేడం. నేను కరోనా టైం ముందు వచ్చాను మేడం మెడిటేషన్ కి. నాకు మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు మేడం. మా చుట్టుపక్కల కూడా ఎక్కడ మెడిటేషన్ లేదు మేడం అప్పటికి. అంటే రాయచూరు డిస్టిక్ లో ఉంది, కానీ రాయచూరుకి మాకు 3 hours జర్నీ మేడం. మాది విలేజ్. మాకు అప్పటికి కనీసం ధ్యానం అనే వర్డ్ కూడా నేను తేజ్ వచ్చినా నేను వెళ్ళలేదు మేడం అప్పుడు. కానీ కృష్ణుడు బుక్ చదువుతున్నప్పుడు భద్ర కళ్యాణం సడన్ గా ఒక వీడియో వచ్చింది. అప్పటికే చాలా రోజుల నుంచి ఆ వీడియో వస్తున్నా యూట్యూబ్ లో డిలీట్ చేసేసేదాన్ని మేడం. ఆ రోజు ఆన్ చేశాను మేడం. ఆన్ చేస్తే తెలియకుండానే కూర్చోబడిపోయాను మేడం. అలాగా ఎప్పుడైతే కూర్చున్నానో వెంటనే షిరిడి బాబా స్వామి కనెక్ట్ అయ్యి ఏంటి ఇలా వస్తుంది, కళ్ళు మూసుకుంటే చీకటి ఉండాలి కదా, ఎట్లా వస్తుంది అనుకున్నానే తప్ప నాకు అంత అవగాహన లేదు మేడం. తెలియకుండానే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయి కూర్చోవడం, మార్నింగ్ వెళ్ళిపోయి కూర్చోవడం, టెర్రస్ మీద వెళ్ళిపోయి కూర్చునేదాన్ని మేడం. అలాగా 3-4 days లో ఎన్నో మిరాకిల్స్ మేడం, ఎన్నో అనుభవాలు. ఫ్యామిలీలో కూడా ఒకరు బాడీ వీకెట్ చేసినట్టు అలా అయినప్పుడు చాలా భయపడ్డాను మేడం. ఇంత రియల్ గా ఎలా చూస్తాము అది అనేసి. అంటే అనుభవాలు ఉంటాయని కానీ, గురువు గారు ఉన్నారని కానీ ఇవి కూడా తెలియదు మేడం అప్పటికి నాకు. మెడిటేషన్ చేసే విధానం అని ఒక వీడియో ఉంటుంది కదా, అది సెండ్ చేశారు ఎవరు, రాజమండ్రి లక్ష్మణరావు గారని. ఆయన ఇంటికి ధ్యానం చేయరు, కానీ అది బాగుందని సెండ్ చేశారని మేడం. ఆ రోజు నాకు అలా అందింది మెడిటేషన్. ఆ రోజు నుంచి రోజుకి కూర్చున్న చోట నుంచి ఇలా గాలిలో ప్లేస్ పోయినట్టు అయిపోవడం, ప్లేస్ ఎదరికి జరిగిపోవడం, అన్ని మిరాకిల్స్ మేడం. తెలియకుండానే 1 month లో బీపీ పోయింది మేడం. థైరాయిడ్ ఫుల్ ఉండేది, బీపీ కూడా 160 లోపల 110 వచ్చేసేది మేడం. ఎంత కంట్రోల్ గా ఉన్నా మెడిసిన్ వేసుకున్నా కూడా. అది కూడా 1 month లో పోయింది మేడం. అలాగే థైరాయిడ్ది ఇది తగ్గింది కదా అని థైరాయిడ్ది మానేశాను మేడం. థైరాయిడ్ది మానేస్తే మెడిటేషన్ ఎనర్జీ సరిపోలేదని అర్థమైంది. మళ్ళీ 3 months కంటిన్యూ చేస్తూ థైరాయిడ్ మెడిసిన్ వాడుతూనే ఓ యోగి ఆత్మకథ బుక్ చదువుతున్నాను మేడం. చదువుతున్నప్పుడు ఇక్కడ నొక్కినట్టు ఇక్కడ నుంచి వేరే వాయిస్ వచ్చింది మేడం, ఈ రోజు నుంచి థైరాయిడ్ టాబ్లెట్ బంద్ చేయాలి. ఆ రోజు బంద్ చేశాను. ఈ 7-8 సంవత్సరాల నుంచి నాకు థైరాయిడ్ టాబ్లెట్ లేదు. ఎప్పుడు చెక్ చేయించుకున్నా కూడా థైరాయిడ్ కూడా లేదు మేడం. అలాగే కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడేదాన్ని మేడం, థైరాయిడ్ టాబ్లెట్లు వాడేదాన్ని, బీపీ టాబ్లెట్ వాడేదాన్ని, నరాల వీక్నెస్ ఏ వర్క్ చేసుకోలేకపోయేదాన్ని. హెల్త్ ఇష్యూస్ అని కూడా నేను దీంట్లోకి రాలేదు మేడం. ఇలాగా చేస్తే ఇది ఉంటుంది అంటున్నారు కదా, కూర్చున్నాం తెలియకుండా కూర్చున్నాను మేడం ఆ వీడియో చూసి. తర్వాత పత్రి సార్ నేను మెడిటేషన్ లోనే చూసాను మేడం. తర్వాత 1 week లోనే పత్రి సార్ దీని గురువు అని తెలుసు. మళ్ళీ ఇలాగ నాన్ వెజ్ మానేయాలని. నాన్ వెజ్ అప్పటికే అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. ఆ రోజు నుంచి నాన్ వెజ్ మానేసాను మేడం. మానేసిన తర్వాత 1 week లోనే మా ఆయన గారు కూడా
ఈ రోజు నుంచి ఇంటికి నాన్ వెజ్ తీసుకొచ్చేదే వద్దని తను కూడా ఇంటికి అసలు ఏమి తీసుకురావడం మానేశారు మేడం. అలాగా స్టార్ట్ అయింది మేడం మెడిటేషన్ నాది. అక్కడ నుంచి ఎన్నో మిరాకిల్స్ ఇక్కడ కూర్చుని పుట్టపర్తి స్వామి బస్సులో ఎక్కించుకుని తీసుకెళ్తూ మెడిటేషన్ లోనే చూపించారు మేడం. వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంతా నాకు అసలు ఆంధ్ర తెలియదు, వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది తెలియదు మేడం నాకు. ఫస్ట్ టైం గురువు గారిని కూడా అక్కడే కలిసాను మేడం. వశిష్ఠ గౌతమి ఉగాది సంబరాలకు వచ్చి కరోనా టైంలో మేడం అక్కడే కలిసాను. గురువు గారు కూడా ఈ రోజు శరీరబాబాలా కనిపిస్తున్నారు నాకు. నేను ఈ రోజు మిమ్మల్ని టచ్ చేయాలి అన్న థాట్తో నిలబడి ఉన్నాను. నేను హాస్టల్ ట్రావెల్ అంటే 2 నెలల కంప్లీట్ నేను క్లియర్ గా చూసాను మేడం. అక్కడ నుంచి ధ్యానం చెప్పడం, ఆ ప్లేస్ అంతా గ్రీన్ కలర్ లో కార్పెట్ పరిచేసినట్టుంది. ఇల్లు కానీ ఏమి లేవు మేడం. అద్భుతంగా చెట్లు, అవి ఇంతంత గోల్డ్ ఫ్లవర్స్ లా ఉన్నాయి మేడం ఆ చెట్లకి. అక్కడ నుంచి నేను చెప్తున్నాను, ఒక ఆమె కీబోర్డ్ వాయిస్తుంది, అందరూ కూర్చుని ఉన్నారు మేడం. ఇలాగా మా మనోడు వేసేటప్పటికి ఫాస్ట్ గా వచ్చి పడేటప్పటికి సోర్పు బ్రేక్ అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డాను. అంటే సడన్ గా చంటిపిల్లాడు పక్కనే ఉన్నాడు, అడిగి ఒక్క పెట్టి వేసేసాడు. అలాగయి చూడండి మేడం, వాయిస్ బ్రేక్ అవుతుందండి. క్లియర్ గా ఉందా మేడం? బ్రేక్ అవుతుంది కొంచెం. ఇంకా వేరే ప్లేస్ లో కూర్చుంటే వస్తుందేమో చూడండి. నెట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లియర్ గా వస్తుందా మేడం? చూడండి, కొంచెం వాయిస్ ఇప్పుడు కూడా క్లియర్ గా అనిపించట్లేదు. మాస్టర్స్ మీకు ఎలా వినిపిస్తుంది? ఒక్కసారి మెసేజ్ చేయరా? మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ఒక నిమిషం అయితే మేడం, ఒక సెకండ్. ఓకే. మనకి ప్రకృతి సహకారం కావాలి, నెట్ సహకారం కావాలి. మాస్టర్స్ మీరు ఈరోజు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. వశిష్ఠ గౌతమికి ఎంతమంది వచ్చారు? మొన్న తిరుపతి ధ్యాన యజ్ఞానికి ఎంతమంది వచ్చారు? ఎవరైనా చెప్పచ్చు. రోజు ధ్యానం చేస్తున్నారా? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్లు అన్నవి ఇక్కడ మెసేజ్ రూపంలో చెప్పొచ్చు, హ్యాండ్ రైట్ చేయొచ్చు. చెప్పండి. అలా గురువు గారిని అలా కలిశాను మేడం ఆ రోజు. వశిష్ఠ గౌతమి దగ్గర ఆ కారు అప్పటికే ఎవరినో కొడుతున్నారు మేడం, సీరియస్ గా సారు. ఇదంతా జుట్టంతా ఊడిపోయింది, వాళ్ళు అంతా కొడుతున్నారు నెత్తి మీద. అందరూ భయపడి దూరంగా జరిగేశారు. అది నాకు కూడా వచ్చిన మా ఫ్రెండ్ కూడా అడిగిపోయి, నేను రాని దగ్గరికి నువ్వు కావాలంటే వెళ్ళిగాను అన్నది. నాకు గురువు గారి తప్ప ఏం కనిపించేది కదా మేడం. అదంతా ప్రాసెస్ అంతా జరిగిన ఇక్కడ సార్ని టచ్ చేయాలన్న థాట్ తప్ప ఇంక వేరేది ఉండేది కదండి. ఈ రోజు నిజంగా బాబాలా కనిపిస్తున్నారు మీరు నాకు. నేను సత్యలోకం అదే ట్రావెల్ చేసింది కన్ఫామ్ అనుకుంటే మీరు నన్ను టచ్ చేయాలని కోరుకున్నాను మేడం. అంటే కార్ ఎక్కిన సార్ కార్ డోర్ తీసి ఫాస్ట్ గా స్కూటీ వేసుకుని, కొంచెం భోజనాలది కొంచెం దూరంగా ఉంటుంది కదండి, అక్కడ ఫాస్ట్ గా వచ్చేస్తారు. వచ్చి స్కిడ్ అయి పడిపోయారు. పడిపోతే అందరూ తీసి కూర్చోబెట్టారు. అది ఒక డ్రామా అనేది తర్వాత అర్థమైంది మేడం. ఆ తర్వాత అందరినీ దూరంగా వెళ్ళిపోండి అన్నారు, ఇలా అన్నారండి. ఇంకంతే, ఎంత హ్యాపీనెస్ అంటే వెళ్ళిపోయి సార్ కాళ్ళ దగ్గర కూర్చున్నాను మేడం. బాబా వాళ్ళు కూర్చున్న భావనే వచ్చింది.
అప్పుడు ఆ రోజు 3 days సార్ ఇలా చూసేటప్పుడు పక్కన నుంచి ఉండడం, వెనకాల తిరిగి చూసేటప్పటికి అలా అన్ని 3 సార్లు సార్తోనే కాళ్ళు నొక్కడం ఎంత హ్యాపీగా అనిపించిందో. నందేళ్ళు ఇవన్నీ రామలక్ష్మణులు అన్నలు కూడా ఇలా అని హ్యాపీ అని మళ్ళీ ఆన్ చేసుకుని వెళ్తూ ఇలా నీకోసం వెయిట్ చేస్తున్నామని ఫోటో తీసుకుని నాకు ఇచ్చేసి నా ఫోన్ వెళ్ళిపోయారు మేడం ఆ రోజు. అలాగే అన్ని ఆ రోజు కొత్త ప్రపంచంలో ఉన్నదంటే అప్పటి వరకు బయట ప్రపంచం అనేది తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళేది తక్కువ మేడం, ఎక్కువ ఇంట్లో ఉండడమే కానీ బయటికి వెళ్ళింది లేదు. ఆనంద్ గారు అలాగే ఫోటో తీసుకుందాం రండి అన్నారు, రామలక్ష్మణులు అలాగే అందరూ అలాగే అనేటప్పుడు ఇదేంటి ఎప్పుడు చూడలేదు అంటే ఇప్పుడు అర్థమైంది అలవాటు అయిన తర్వాత మేడం. ఫస్ట్ లో అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏమీ తెలీదు. వాళ్ళకి తెలుస్తుంది కానీ మన భావన మనకి అంత అవగాహన ఉండదు కదండి అప్పుడు. అలాగైంది మేడం సార్తో నా ట్రావెలింగ్ అనేది. తర్వాత నేను ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్నగారికి కోవిడ్ ఫుల్, పుట్టపర్తి నుంచి వచ్చారు ఆయన. అది కూడా మేము వచ్చేది కూడా మిరాకిలే మేడం. ఇంటికి ఒక్క బస్సులు లేవు, అన్ని బస్సులన్నీ బంద్ అన్నారు మేడం. మేము రావడానికి బస్సులు కూడా లేవు మేడం. అలాంటిది మేము అక్కడ వరకు వస్తే అక్కడ నుంచి మళ్ళీ అదే బస్ స్టాప్ నుంచి మా ఇద్దరిని ఎక్కించుకుని ఇంత దూరం ట్రావెల్ చేసి అక్కడ కూడా డ్రైవర్ కండక్టర్ ఘర్షణ పడుతుంటే ఇలా చూస్తుంటే ఏంటత్తమ్మా ఇది అనేది ఆ అమ్మాయి అండి. అంటే సార్ కిందే కనిపించేవారు ఆయన నాకు. అదేంటి సిటీలో, అంత పెద్ద సిటీలో, రాయచూరు జిల్లాలోనే ఆపలేని బస్సు ఆ పల్లెటూరులో ఆపమని చెప్తున్నారు. నా ఉద్యోగం పదా, ఇప్పుడు అసలు ఈ కరోనా టైంలో ఎక్కడ ఆపకూడదని రూల్ కదా అని కండక్టర్ డ్రైవర్ టికెట్ కోసం గొడవ పెడితే లేదు, వాళ్ళని అక్కడ దింపే వెళ్ళాలంటే మా ఇద్దరి కోసం అంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ దింపేసి స్లో చేసి దింపేసి వెళ్ళిపోయారు మేడం. గురుగారి దయ వల్ల అన్ని మిరాకిల్స్ మేడం. అలాగా ప్రతి ఒక్కటి కూడా వచ్చేటప్పటికి నాన్నగారు కరోనా టైంలో మళ్ళీ ఆయనకి సీరియస్ అయింది మేడం. క్వారంటైన్స్ కి తీసుకెళ్తామన్నారు కానీ ఆయన లేచే పరిస్థితి కూడా లేదు. అందరికీ భయపడేవారు మేడం కరోనా టైంలో. నేను భయం అనిపించేది కాదు, మాస్క్ అనేది కానీ శానిటైజర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు మేడం. అన్నం తినిపించిన, స్నానం చేపించిన, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినా ఏమనిపించేది కాదు. పక్క పక్కన ఇళ్ళే అండి మావి. ఒకరోజు పైన ఐఏఎస్ చదువుతున్న అమ్మాయి మెడిటేషన్కి వచ్చిందండి మా ఇంటికి. 9 days ఇక్కడే ఉండి చేసుకుంటానని. ఆ అమ్మాయి నేను మెడిటేషన్ చేసుకుని మేడ నుంచి ఇలా చూస్తే పక్కనే ఇల్లు కాబట్టి ఆయన ప్రవారీ పట్టుకుని నిలబడలేక పడిపోతున్నారు. ఆ అమ్మాయి నేను పరుగు వెళ్ళండి తీసుకొచ్చి అప్పుడే మెడిటేషన్ చేసిన ప్లేస్ కి తీసుకెళ్లి పైన ఇక ఆ 2 పిరమిడ్లు పైన ఉన్నాయి కదండి, ఆ 2 పిరమిడ్లు ఆయన బాడీ మీద పెట్టి క్రిస్టల్ ఇక్కడ పెట్టి ఇలా కూర్చున్నాను అంతే మేడం. ఇలా లాగేస్తుంది, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ముందుకు లాక్కుంటున్నా ఈ ప్లేస్ నుంచి. ఎంత ఫోర్స్ అంటే మేడం, ఒక వాటర్ ఫోర్స్ పై నుంచి పడుతుంటే ఎంత ఫోర్స్ ఉంటుందో అంత అసలు ఇలా బిగిపెడుతున్నా రావట్లేదు మేడం. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అన్ని మీద ఈశ్వరుడిది, షిరిడి బాబా, మహాపర్ బాబాజీది, పత్రిసార్ ఫోటో ఉంది మేడం. షిరిడి బాబా ఫోటో ఏపికి ఇంకా అసలు నేను కంట్రోల్ చేసుకుని ముందుకు లాక్కుంటున్నా. ఆయనేమో ఏదో జరిగిపోతుంది నాకు, నన్ను లేపేయండమ్మా నాకు తెలియట్లేదు ఏదో అయిపోతుందా, కానీ ఆయన అసలు ఒక్క మెట్టు ఎక్కలేకపోయారు మేడం. మేము మోసుకెళ్ళాము ఆయన్ని. 10 minutes లో మేడం లేచి కూర్చున్నారండి. కానీ నా కళ్ళు ఎర్రగా అయిపోయి విపరీతమైన కలర్ వచ్చేసింది మేడం. అంటే కర్మ సిద్ధాంతం అనేది ఆయన తీసుకునే స్టేజ్ లో లేరు కాబట్టి ఆయనది నాకు కనెక్ట్ చేశారు గురువులు అనేది అప్పుడు అర్థమైంది. ఆయనకి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ రిమూవ్ చేశారు మేడం. అందుకని ఆయనకి తట్టుకునే స్థితి లేదు కాబట్టి మనం కూడా తెలుసో తెలియకో అన్ని మనం గ్రేట్ అనేసుకుంటాం కదా మేడం. అలాగా నేను అనుకున్నది ఏంటి, కరోనా టైంలో ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు, చనిపోయే వాళ్ళు ఎలాగా చనిపోతారు కదా, గోడ మీద దూకేసి మిద్దెల మీద దూకేసి ఎందుకు చనిపోతున్నారు వీళ్ళంతా, అలాగా ఆ చనిపోయేది ఏదో ఒకవేళ ఆయుష్ అయిపోతే అలాగా చనిపోతారు కదా, ఇలా బలవంతం ఎందుకు చేస్తున్నారు అన్న దానికి ఆయన హెల్త్ క్యూర్ చేసి నాకు కనెక్ట్ చేసి సృష్టి ఎలా ఉందో చూపించారు మేడం. నిజంగా కరోనా టైంలో కరోనా వచ్చిందని చనిపోలేదు మేడం అందరూ, దాన్ని వికృత రూపం కనెక్ట్ అయిపోయేది మేడం. ఆ కనెక్ట్ అయిపోయేది కాబట్టి అది చూడడానికి భయంకరంగా ఉండి
ప్రతి పచ్చని చట్నీ చూస్తే పీకి బయట పడేయాలనిపించేది మేడం. అంత భయంకరంగా ఉంది మేడం. ఎప్పుడైతే అలా ఉందో ఇంకా అది తట్టుకునే శక్తి కూడా కోల్పోయాను మేడం. నేను కూర్చోవడానికి కూడా, మెడిటేషన్ కి 5 మినిట్స్ కూర్చోవడానికి కూడా నాకు అయ్యేది కాదు మేడం. విపరీతమైన భయం. అప్పుడు బాలకృష్ణ సార్ క్లాస్ వచ్చింది మేడం. ఆ క్లాస్ లో క్రిస్టల్ హీలింగ్ ఛాంబర్ లోకి వెళ్ళి బాడీ హీల్ చేసుకుంటున్నామని అనుకోండి. మాస్టర్స్ ఇచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు ఈ కరోనా టైంలోని బాలకృష్ణ గారు క్లాస్ లో వచ్చింది 1 వీక్ ముందు మేడం. అప్పుడు నేను మెడిటేషన్ లో కూర్చుందామంటే కూడా అయ్యేది కాదు మేడం. నేను అన్నాను ఇంట్లో, అంటే పత్రి సార్ వశిష్ఠ గౌతమి దగ్గర ఈ క్షణం నాతో వచ్చేయాలనుకుంటే ఎవరు వచ్చేయాలనుకుంటున్నారో హ్యాండ్ రైస్ చేయండి పైకి అన్నారు. నేను హ్యాండ్ రైస్ చేశాను మేడం. పిల్లల మ్యారేజ్ అయిపోయింది కదా, ఎక్కడుంటే ఏంటి గురువు గారి దగ్గర కన్నా అదృష్టం ఏముంది అని. ఎప్పుడైతే హ్యాండ్ రైస్ చేశానో అది ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయినప్పుడు నాకు అనిపించింది వెళ్ళిపోయే టైం వచ్చిందేమో, ఓకే నో ప్రాబ్లం అనిపించింది మేడం నాకు. అలా ఎప్పుడైతే అనిపించిందో వెంటనే వాళ్ళకి చెప్తున్నాను ఇంట్లోని. చెప్తున్నప్పుడు వెంటనే వీడియో నా మొబైల్ నా దగ్గర కూడా లేదు మేడం. యూట్యూబ్ వీడియో ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయి గురువు గారి మాటలు వస్తున్నాయి. అప్పుడు అన్నామని డిసైడ్ అవ్వకండి, ఇప్పుడు నిర్ణయించుకోండి రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని. అప్పుడు ఎప్పుడో మాట ఇచ్చామని ఫీల్ అవ్వద్దంటే ఇంట్లో వీళ్ళు అన్నారు, అదేంటి ఆయనకి ఫోన్ చేసావు అన్నారు. అలా లేదు, అంత ఉండదు, కానీ ఇది వీడియో ఆన్ అయిపోయింది, మధ్యలో ఉంది మేడం, నా చేతిలో కూడా లేదు ఫోను. గురుగారు అప్పుడు అన్నారు, ఇప్పుడే నిర్ణయించుకోండి, అప్పుడు కాదు నిర్ణయించుకునేది, రావాలా వద్దా మీ చాయిస్ అని. నేను అప్పుడు కూడా అసలు కొంచెం మాట్లాడాలంటే కూడా నాకు ఊపిరి అందేది కాదు మేడం, అంతగా వచ్చేసింది కరోనా. నేను అప్పుడు అన్నాను, గురువుకు మాట ఇచ్చి తప్పిందని నేను ఎందుకు అవ్వాలి, చాయిస్ మీది, ఉంచాలో తీసుకెళ్ళిపోవాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్పానండి. ఎప్పుడైతే అలా చెప్పానో అంతే, ఆ వీడియో కట్ అయిపోయింది మేడం. నైట్ పడుకున్నప్పుడు ఈ సార్ చెప్పింది గుర్తొచ్చి, బాలకృష్ణ సార్ చెప్పింది, అప్పుడు ఇలాగా క్రిస్టల్ హీలింగ్ ఛాంబర్ లో పడుకుని హీల్ చేసుకుంటున్నాను బాడీ అని అనుకుని పడుకున్నప్పుడు మేడం, అసలు రాయి పెట్టుకున్నట్టు ఉండేది నెత్తి మీద కరోనా వచ్చినప్పుడు మేడం. అలాంటిది బెడ్ అంతా మేఘాలు మబ్బు ఎలా ఉంటుందో అలా వచ్చేసినాయి మేడం. నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి లెగిసి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అవ్వలేను. నేను ఇబ్బంది పడుతూ వెళ్ళి మళ్ళీ వచ్చి అదే మబ్బుల మీద అలా పడుకున్నాను మేడం. పడుకుంటే పొద్దునకి చెవులంట వాటర్ అది వచ్చేసి తల బరువంతా దిగిపోయి హీల్ అయిపోయింది మేడం. హీల్ అయిపోయిన తర్వాత 27 days కి ముందు వచ్చి చెక్ చేసిన వాళ్ళు వచ్చి క్వారంటైన్స్ లో వేస్తామన్న వాళ్ళు ఆ రోజు వచ్చి అస్సలు ఏమీ లేదు, ఇది ఎలా జరిగింది అని అడిగారు. అంటే 3 నెలలు పోయాక టెస్ట్ చేసిన కరోనా సిమ్టమ్స్ ఉన్నాయనేవాళ్ళు, ఇంత హెవీగా ఉన్న మీకు నార్మల్ ఎలా అయింది అన్నారు. ఎగ్ కానీ ఏది తినమన్నా నేను అనేదాన్ని, తిని ఇప్పుడు ఇది తిని చచ్చిపోవడం నయం కదా ఇది తినే కన్నా, లేకపోతే ఇప్పుడు ఇలాగే చచ్చిపోయాను అనుకో అలాగే పడేసేద్దరు కానీ, అంతే తప్ప నేను అంటూ టచ్ చేయను. ఆ టైంలో తిన్న వాళ్ళందరినీ కూడా క్వారంటైన్స్ లో చాలా మందిని వేశారండి. ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా భయపడి తినేవారు. నాకు అర్థమైంది ఏంటంటే సృష్టి విలయ తాండవం తట్టుకునే స్థితి, అది చూసి తట్టుకునే స్థితి. మామూలు స్థితి అంటే మనకు ఉండదు, అది వేరు. చూసి తట్టుకునే స్థితి కూడా ఎంత భయంకరంగా ఉంటుందో ఆ టైంలో చూపించారు మేడం నాకు. కళ్ళు మూసుకుంటే కనీసం మన తలింటుకు పెట్టే ప్లేస్ కూడా లేదు మేడం యూనివర్స్ లో. అన్ని జీవులు ఉన్నాయి మేడం. మనకి నోరు తెరిస్తే నోట్లో ఎన్ని వేల జీవులు వెళ్తున్నాయి, ఎన్ని వేల జీవులు బయటకు వస్తున్నాయి మేడం. ఈ ఇల్లు కానీ ఆకాశం కానీ ఏమీ కనిపించలేదు మేడం. అన్ని వేల క్రిములు, అన్ని లక్షల కోట్ల క్రిములు. అసలు ఇలాగ కూడా చూడగలుగుతామా, ఇన్ని జీవులు ఇంత బాధ అనుభవిస్తున్నాయా, ఇంత నరకం అనుభవిస్తున్నాయా అంటే ఒక్కో రోజు ఫుడ్ కోసం మనం దాని లైఫ్ లేకుండా చేస్తున్నాం. కానీ ఆ రోజుతోటి మనం తిన్నది అయిపోతుంది, కానీ దానికి శరీరం రావాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తుందా అనిపిస్తుంది. కానీ మన భావన మనకి అంత అవగాహన ఉండదు కదండి అప్పుడు. ఏంటి మేడం? లేదు లేదు వింటున్నాను, చెప్పండి. ఉమ్.
అంత నరకం కనిపించింది మేడం. కళ్ళంటే వాటర్ అలా వచ్చేసింది మేడం. బాధ తట్టుకోలేకపోయాను ఆ రోజంటూ. తెలియక ఇన్ని రోజులు ఇంత హింస చేశామా అనిపించింది మేడం. ఎన్నో ఎన్నో మిరాకిల్స్ నాన్నగారు అది 10 మినిట్స్ లో లేచి తానికి తానుగా కిందకి దిగేసి వచ్చేసారు. నెక్స్ట్ డే నుంచి నార్మల్ అయిపోయారు మేడం ఆయన. ఏమీ అవసరం లేకుండా. కానీ నాకు యాడ్ అయిన దానికి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ, నేను వేసుకున్న క్వశ్చన్‌కి నాకు ఆన్సర్ కూడా ఇచ్చారు మేడం అలాగా. హ్మ్. ఒక్కసారి గొంతు కూడా అలాగే ఇదయ్యి గొంతు టోన్ పోయింది మేడం. అంటే ఒకళ్ళ ఇంటికెళ్ళాను మేడం. ఇంటికెళ్ళాలని ఎళ్ళలేదు. ఒక ఆమె తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్రెండ్‌కి బాలేదని ఏజ్ అయిపోయిన ఆవిడే. కొన్ని లక్షలు పోసారమ్మా కరోనా టైంలో ఆమెకి. ఆమె తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారు. మళ్ళీ బ్లాక్ ఫంగస్ వచ్చేసి పళ్ళన్నీ తీసేసారు ఆమెయి. మళ్ళీ ఇప్పుడు కామెర్లొచ్చేసినియి అంటే ఆవిడ ఎంత అదృష్టవంతురాలో ఎన్ని జన్మల కర్మలు రివీల్ చేసుకుంటుందో మా తల్లి అంటే గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి క్లారిటీ వచ్చేసింది మేడం. మా అమ్మ హెల్త్ బాగాలేనోళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం. అప్పటిదాకా ఫ్రెండ్ అని చెప్పారు కానీ నాకు ఇవన్నీ చెప్పలేదు. అప్పుడు చెప్పారు ఇవన్నీ. అయితే వెనక్కి వెళ్ళిపోదామా అంది మా అమ్మ. గురువు గారు తీసుకొచ్చారు ఇక్కడ వరకు ఇంక మనం వెళ్ళడానికి ఆప్షన్ లేదు. వద్దు మామ అలా వెళ్ళిపోకూడదు. కానీ ఏమీ తీసుకోను వాళ్ళ ఇంట్లో నువ్వేం అనుకోవద్దు. వాటర్ కూడా నేను టచ్ చేయను అన్నాను. ఓకే అన్నది మామ. ఇంట్లోకెళ్ళిన తర్వాత మేడం కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే, ఆ మేడం పొట్టంతా కుళ్ళిపోయి, ఆ బ్యాడ్ స్మెల్ అంతా వచ్చేస్తూ, ఆ లోపలంతా ఏముందో చూపిస్తుంటే తట్టుకోనక కాలేదు. అవ్వలేదు మేడం. ఒక 10 మినిట్స్‌లో నేను కళ్ళు తెరిచేసాను మేడం. భయమనిపిచ్చి అసలు తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ మాస్టర్స్ అనేసి వాళ్ళు సైలెంట్‌గా నేను కళ్ళు తెరిచేసి వాళ్ళని కూర్చోమన్నాను కదా! మెడిటేషన్ కూర్చున్నారు మేడం. ఇలా అపోజిట్‌లో టీవీ ఉంది. అలాగా దాని పక్కన ఇంకో రూమ్ ఉంది. ఇప్పుడు నేను కూర్చున్నట్టుగా ఇక్కడ టీవీ ఉంది. నా వెనక సైడ్ పక్కన ఇంకో రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ముసలావిడ వాళ్ళ హస్బెండ్ చూస్తున్నారంట. దాంట్లో నేను వేరేగా కనిపిస్తున్నానంట. ఆ అమ్మాయి ఏంటి మాట్లాడుతుంది కానీ, ఆవిడేంటో దేవతలా కనిపిస్తుంది. ఆ మాట్లాడే విధానం అదిను. ఆయనకి వాటర్ వచ్చేస్తున్నాయంటే నాకు తెలీదు. ఇంకో పర్సన్ ఉన్నారు ఇంట్లో అని కూడా నాకు తెలీదు మేడం. ఆవిడకి ఇలాగా ఇదయినప్పుడు నేనన్నాను, "పిరమిడ్ ఇస్తాను. రోజు కంటిన్యూ చేయండి. మా పాప వాళ్ళ ఇంటి దగ్గరుంది తీసుకొచ్చిస్తాను మీకు. నేను ఊరికెళ్ళిన తర్వాత మా పాప వాళ్ళకి పంపిస్తాను" అని చెప్పి వేరే ఊరండి ఆళ్ళది. సరే అన్నారండి. నెక్స్ట్ డే నేనెప్పుడొస్తానా అని ఎదురు చూసారంటండి. ఎళ్ళిపోతున్నాను ఆ రోజని చెప్పేసెళ్ళాను. నెక్స్ట్ డే ఆ టోపీ తీసుకెళ్ళి ఇచ్చినందుకు ఆళ్ళ భావన ఎంత హ్యాపీగా ఫీలయ్యారంటే అండి, 1 మంత్‌లో నార్మల్ అయిపోయింది మేడం. ఎంత ఎనర్జీగా వాకింగ్‌లు ఇవన్నీ చేస్తున్నారు. ఎంత వయసైపోయిన ఆవిడ. నార్మల్‌గా కోలుకోవడం అనేది ఎంత హ్యాపీ అనిపించిందో అండి. కానీ నా గొంతు పోయింది. బయటకొచ్చిన తర్వాత మా అమ్మతో అన్నాను. "ఏమి తిన్నానని బాధపడ్డావా మా అమ్మ" అంటే, "లేదురా కానీ నేను ఇబ్బంది పెట్టానేమో తెలియక" అన్నారావిడ. "అలా కాదు మామ నా వాయిస్ పోతుంది" అన్నాను. "అదేంట్రా" అన్నది. "నా గురువులు అదే చూపిస్తున్నారు మామ" అన్నాను. "ఎన్ని రోజులనేది తెలీదు" అని. బయటకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆవిడ టిఫిన్ తీసుకొనొచ్చారు ఆ మామ. అప్పటికి నా వాయిస్ రావట్లేదు మేడం. దానికి రీజన్ ఏంటని ఇంటికొచ్చిన తర్వాత మెడిటేషన్‌లో కూర్చుంటే చూపించిందేంటంటే మేడం, ఇన్ని రోజులు ఇంతంత ఎత్తుగా రోడ్డుకి ఇటు సైడ్, అటు సైడు 4 పలకలుగా కట్ చేసేసి బాయిలర్ కోళ్ళి బాడీలు ముక్కలు కట్ చేసేసి పెట్టేసున్నాయి మేడం. ఇంతంత పోగులు పోసేసి. ఇన్ని మాంసం, ఇన్ని కోళ్ళు తిన్నావు కదా! ఆటిలి గొంతు కోసినప్పుడు పెయిన్ అనిపించలేదా? ఇప్పుడు నీకు గొంతు పెయిన్ అనిపిస్తుందా? అని అడిగారు మాస్టర్స్ మెడిటేషన్‌లో. 27 డేస్ అయిన తర్వాత అప్పుడు వాయిసొచ్చింది. అప్పటికి క్యూర్ అయింది మేడం. అప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. పెయినొస్తుందనిపియలేదు. అంటే ఎంత రియాలిటీగా చూపిస్తారో మాస్టర్స్ అని అప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైంది మేడం. కానీ చాలా హ్యాపీ అనిపించింది మేడం ఆ రోజు. అలాగా ప్రతి ఒక్కటి మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మిరకిలే మేడం. ఇదిలా ఉంది, ఇదిలా ఉందని ఏమి అనిపించదు మేడం. కొన్ని కొన్ని సార్లయితే ఏ ఏదైనా చిన్న సిట్యుయేషన్ జరిగితే తట్టుకోలేని స్థితి నుంచి, మా పాప బాడీ వెకేట్ చేస్తే కూడా తట్టుకునే స్థితికి గురువులు తీసుకొచ్చి పెట్టారు అనేది, ఆ పాప బాడీ వెకేట్ చేసేది గూడా 9 మంత్స్ ముందే చూపిచ్చారు మేడం. ఈ అమ్మాయి ఇంత బావుంది కదా! ఎలాగా అంటే
కొన్ని కొన్ని మిరాకిల్స్ చూపించినప్పుడు ఆ స్థితిని తట్టుకోవడానికి చాలా భయపడతాం మేడం. ఎందుకంటే మనం ఆ బంధాన్ని వదులుకోవడానికి అంత తొందరగా ఇష్టపడం కదా మేడం. కానీ దాన్ని ప్రిపేర్ చేయడానికి అన్ని రోజులు ముందు చూపించి నాకు ఎంత కష్టం ఇవ్వాలో అంటే ఇంకా సెకండ్ థాట్ లేకుండా వేరే దాని గురించి ఆలోచించుకునే టైం ఇవ్వకుండా రన్నింగ్ 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 ఆ పాపతో పాటు ఇద్దరు పిల్లల్ని ఇంకా ఇలాగే ఇంకా దేనికి టైమింగ్ ఉండకుండా ఒక్కరి తర్వాత ఒకరికి ఇబ్బంది అవడం అన్ని ఇంకా ప్రాసెస్ అంతా ఎలా పెట్టారంటే మేడం 1 year లో నైట్ టైం 1 hour కూడా పడుకోలేని స్థితికి తీసుకొచ్చారు నన్ను. అలాంటి స్థితి నుంచి మా పాప ఇదయినప్పుడు కూడా బెడ్ మించి తన సోల్ వచ్చి హగ్ చేసుకుని ఏంజెల్ లాగా ఇలాగ రివర్స్ లో ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందో మేడం. అది చూస్తూ అలాగా కళ్ళంటి వాటర్ గార్చేస్తూ ఉండిపోయాను మేడం. ఎంతమంది గురువులు వచ్చారో మేడం. ప్రతి ఒక్క మనిషికి ఎంత క్లియర్ గా అర్థమైందంటే మా ఇంటికి మెడిటేషన్ చేయనోళ్ళు వచ్చినోళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది మేడం. ఎంత క్లారిటీ అంటే మీ ఇంట్లో కనీసం అగరబత్తులు లేవు, సెంట్ లేదు, ఫ్లవర్స్ ఏమీ లేవు. ఇంత విపరీతమైన సువాసనలు ఎలా వస్తున్నాయి మీకు? మీ ఇంట్లో ఒక సెకండ్ కూర్చుంటే ఏంటి అలా కనెక్ట్ అయిపోతున్నాం తెలియకుండా. యూనివర్స్ ఎంత బ్యూటిఫుల్ గా అంటే మేడం ఎన్ని ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా ప్రతిసారికి చాలా తక్కువ మేడం. ఎంత సులువుగా అందించి ఈ మాయను కూడా ఇంత ఈజీగా ఒక్క సెకండ్ లో మాయ చేసేసి పాపని వాళ్ళు తీసేసుకుని ఆ మాయని కూడా అధిగమించే స్థితిని తీసుకొచ్చి ఎంత అద్భుతమైన విజన్ ఇచ్చారా అనుకున్నాను మేడం. 3 hours 6 hours అలా కూర్చొని ఉండిపోయేది మేడం ఆ పాప లాస్ట్ లో. అలాగా మెడిటేషన్ లో ఈ పక్కన పత్రి సార్, ఈ పక్కన పత్రి సార్, నా ముందు ఎవరో ఇంత గెడ్డంతో ఉన్నారు. ఆయన ఎవరో నాకు తెలీదు. అలా కూర్చున్నారు, గాల్లో కూర్చున్నారు. నేను నెలల తరబడి ఏం చేయట్లేదు కదమ్మా మెడిటేషన్. నాకేంటి ఇలాగా కనిపిస్తున్నారు అని అడిగేది మేడం ఆ పాప. అంత అద్భుతంగా హ్మ్. భోజనాలు చేసినోళ్ళు కూడా ఎలా అడిగారంటే మేడం, పెళ్లి భోజనాలు ఇలా ఉండవు. చావు భోజనాలయితే ఎవరికీ అరగవు. బర్త్‌డే భోజనాలు ఇలా ఉండవు. కానీ అదేం మిరాకిల్లో తెలియడం లేదు. అదేంటి అసలా? అది ఏంటో అమృతం కిందుంది అన్నప్పుడు రమణ మహర్షి గారు చూపించిందేంటంటే, ఆ వంటలు ఎవరు చేశారో మీరు చూడాలా? ఎంతమంది గురువులొచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళామో మీకు తెలియాలా? అని అడిగారు మేడం. అప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది మేడం. అప్పటి వరకు బాధ, దుఃఖం ఇప్పుడు వస్తుంది తలుసుకుంటే. అంటే అంత పూలా పెంచుకుని, అంత ఇష్టంగా ఉన్ని, ఒక్కసారిగా ఫిజికల్‌గా ఇప్పుడు ఏదన్నా అనుకున్నప్పుడు కూడా ఒక చిన్న శబ్దం గానీ, లేకపోతే ఒక చిన్న నేనున్నాను అని నేను తనకి ఏదైతే ఫ్లవర్ అక్కడ పెడతానో అదే స్మెల్ నా దగ్గరొస్తుంది. అంటే తనున్నాదా నేను పిలిచినప్పుడు అన్న థాట్‌కి కూడా తను కనెక్ట్ అయ్యి ఇస్తుంది. కానీ ఫిజికల్‌గా హగ్ చేసుకునేది లేదు కదా! అని ఒక చిన్న భావన ఉంటుంది అంతే మేడం. అంతకు మించి ఇంకా ఏది ఇది లేదు మేడం. ప్రతీదీ అనుభవించి నేర్చుకునే స్థితికి తీసుకొచ్చారు గురువుగారు. వేల వేల కృతజ్ఞతలు గురువుగారికి. ఇంత సులువుగా, ఇంత అంటే మెడిసిన్ తప్ప ఇంటి నిండా ఏమి ఉండేవి కాదు మేడం. నేను మెడిటేషన్‌కొచ్చిన 1 వీక్‌లో ఏ మెడిసిను లేదు మేడం. థైరాయిడ్ పోయింది, బీపీ పోయింది, కొలెస్ట్రాల్ పోయినియి. ఎలర్జీ ఉండేది మేడం. పొద్దున్నే లేస్తే తుమ్ములొచ్చేసాయి. ఒక్కటి కాదు మేడం. నడుము నొప్పి హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే 1 వీక్ ఇబ్బంది పడేదాన్ని మేడం. ఇప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేసినా నో ప్రాబ్లమ్ మేడం. అంటే ఆ సెకండ్‌లోనే రెడీ అవుతాను మళ్ళా. టైమింగ్ కూడా ఆ సెకండ్‌కి ఏ వర్కో ఆ వర్క్ అన్నట్టు రన్నింగ్ అన్నట్టే ఉంటది మేడం. తెలియకుండానే అంత హ్యాపీనెస్‌లోకి తీసుకెళ్లారు గురువుగారు కాబట్టి, నిజంగా ఇటు తిరిగినా పత్రి సార్ ఉండేవారు మేడం. మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఇటు తిరిగినా ఉండేవారు. బాబాలాగా చంటి పిల్లని గుండె మీద ఏసుకున్నట్టు బాబాలాగే చూసేవారు. అంత ప్రేమతో. నేను
బీపీ ఎక్కువైనప్పుడు తగ్గిపోయే ముందు ఏదైనా ఎక్కువ అవుతుంది అనేది నేను దీంట్లో చూశాను మేడం. బీపీ ఫుల్ అయిపోయి ఫీవర్ వచ్చేసి బొంతలై కప్పేస్తే కూడా నాకు తగ్గలేదు జ్వరం అని డాక్టర్ని పిలిస్తే 2 డేస్ ఏ డాక్టర్ రాలేదు మేడం. రాకపోతే అప్పుడు తర్వాత మాస్టర్ అడ్డు పెట్టారు అనేది అర్థమైంది. ఒక సెకండ్‌లో వచ్చేవారు, ముగ్గురులో ఒక్కళ్ళు రాలేదనేసి. అప్పుడు పిలిస్తే రాలేనోళ్ళల్లా ఇప్పుడు మూడో రోజు పత్రి సార్ వచ్చి బీపీకి జ్వరానికి భయపడుతున్నావా? చావుకే భయపడని మొండిఘటానివి. నువ్వు దీనికి భయపడుతున్నావా? అని అడిగేటప్పటికి నో మెడిసిన్, నో హాస్పిటల్ అనేటప్పటికి ఇంక నేను హాస్పిటల్‌కి ఎళ్ళలేదు, దేనికి ఎళ్ళలేదు. మూడో రోజు అంతా క్యూర్ అయిపోయింది మేడం. మూడో రోజుకే మొత్తం అంతా నార్మల్ అయిపోయింది మేడం. అంత హ్యాపీగా, అంత ఎనర్జీగా ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఇది ప్రాబ్లమ్ అనేది కాకుండా భగవంతుడి దయ వల్ల ఈ స్థితిలో కూర్చోబెట్టారు మేడం. దేన్నైనా ఎదుర్కొనే శక్తినిచ్చారు. ఇది, అది అనేది ఏమీ లేదు మేడం. మెడిటేషన్ చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, సార్ చెప్పినట్టు స్వాధ్యాయం చేస్తూ ఉన్నామంటే ఇంక వేరేదేమీ అవసరం లేకుండా ఏది క్యూర్ అవ్వదంటూ ఏది ఉండదు మేడం. నాకు ఇక్కడ ఇంత గెడ్డొచ్చింది మేడం స్టార్టింగ్. థైరాయిడ్ ఉన్నప్పుడే చేతి మీద అక్కడ అదిని వస్తే అది కూడా నాకు ఎంత ఇదిగా క్యూర్ అయిపోయిందంటే అంత ఇదిగా క్యూర్ అయిపోయింది మేడం. నేను హాస్పిటల్‌కెళ్తే సర్జరీ చేయాలన్నారు దానికి. అలాంటిది నెక్స్ట్ డే ఎళ్తే సర్జరీ బయట కూర్చొని మెడిటేషన్ కళ్ళు మూతలడిపోతున్నాయని ఆ పాపని నేను 2 మినిట్స్ మాట్లాడొచ్చుకమ్మా నేను లోపలికెళ్తాను కదా! అప్పుడు వరకు లేపొద్దు నన్నని చెప్పాను ఆ పాపకి. ఓకే అని భయపడుతున్నావా అక్క? ఆపరేషన్ అన్నారు కదా నిన్న అందుకని అంటే, నాకు మెడిసిన్ గూడా ఇవ్వరురా నువ్వు అనుకుంటున్నావు ఆపరేషన్ అని అంటే, అప్పుడు నవ్వారు. అదేంటి ఎందుకివ్వరు? ఆపరేషన్ రాసిచ్చారు కదా అని. లోపలికెళ్ళిన తర్వాత క్లీన్ చేసి, నీకు మెడిసినే అవసరం లేదు. ఇదంతా క్యూర్ అయిపోయింది. ఆపరేషన్ అవసరం లేదు. మీరు యేసుకుంటానంటే 2 డేస్ మెడిసిన్ ఇస్తాం అంతే. దీనికేం టెన్షన్ అవసరం లేదన్నారు మేడం. 3 ఏళ్ళు పెడితే దూరిపోయేంత హోల్ మేడం అది. అలాంటిది ఏమీ లేకుండా నార్మల్ అయిపోయింది మేడం. హార్ట్ దగ్గర ఇలా వచ్చిందంటేనే భయపడి ఎన్నో అనేసుకుంటాము. అలాంటిది ఏమీ లేకుండా నార్మల్ అయిపోయింది మేడం. అలా ప్రతి ఒక్కటి మేడం హీల్ చేయడం అనేది మెడిటేషన్ ద్వారా ఎన్నో అద్భుతాలు చూడగలిగాం మేడం. మామూలుగా అయితే మనకి సర్జరీల తర్వాత ఈ రెస్ట్‌లు ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు మాస్టర్స్ ద్వారా ఏ సర్జరీ పడలేదు. ఓన్లీ క్లీనింగ్. లేదు మేడం. అవును మేడం. ఆ నడుముకి అంతే మేడం. బ్యాక్ పెయిన్‌కి ఆపరేషన్ చేయాలన్నారు. అది కూడా అసలు ఏమీ అవసరం లేకుండా నార్మల్ అయిపోయింది మేడం. హ్మ్. అంటే ఎప్పుడైతే మీరు సత్యంలో ప్రత్యేకంగా ఉంటామో ఏమైనా అన్నీ హీల్ అయిపోతాయి మేడం. అవుతాయి. సంకల్పం ఏదన్నా పెట్టుకొని చేస్తున్నారా? లేకపోతే జస్ట్ మీరు మామూలుగా సాధన చేసుకుంటుంటే ఆటోమేటిక్‌గా ఇయి జరుగుతున్నాయా? అయి జరుగుతాయి గానీ, ఎప్పుడు సంకల్పం అనేది ఇప్పటి వరకు నేనేది చేయలేదు మేడం. సంకల్పం ఇది, అది అనేది నేనెప్పుడు ఏది పెట్టుకోలేదు మేడం. అంటే నేను చేసేది చేస్తే యూనివర్స్ చేసేది చేస్తుందనే థాట్ ఉంటుంది. అది హ్మ్. కూడా ఏంటంటే, ఇలాగే జరగాలనేది ఉండదు. ఏది జరిగినా ఒక అనుభవం అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది మేడం. హ్మ్. ఎందుకు పత్రిసారి ఫిల్మ్ తీస్తానన్న దానికి కూడా నేను మనీ ఇస్తాను. గోల్డ్ ఉందది ఇది చేసి మనీ ఇస్తాను అనుకున్నాను హ్మ్. మేడం. అనుకుని మెడిటేషన్‌లో కూర్చున్నాను నార్మల్‌గా. బస్తాలతో తీసుకొచ్చి ఉంచేసారు మేడం. ఎందుకు ఇక్కడ మరి డబ్బులు పోస్తున్నారు అని అడిగితే, నాకు మనీ అవసరం లేదు. నువ్వు అవసరం అన్నారు మేడం. నీ ఎనర్జీ చూస్తావా అని అడిగారు. అంటే ఆయన తెల్లగా ఉన్నారు. ఎవరో తెలీదు. ఒకప్పుడు 'వావ్ ఉస్తాద్' 'తాజులు'కి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవారు చూడండి. ఆయన హెయిర్స్ లాగా, ఆయన ఫేస్ లాగా. ఆ టైపు అంత హైటు తెల్లగా ఉన్నారు. ఆయన ఎవరో తెలీదు. హాఫ్ ఉంది మేడం. ఇక్కడ వరకునే ఉంది ఆయన హ్యాండు. చూపిచ్చి ఇలాగ చెయ్యి, ఇలాగ పెట్టమంటే, అమ్మో! చేయలేదని అన్నాను. అంటే లేదని నుంచోబెడితే ఇలాగంటే ఆ చెయ్యి మొత్తం వచ్చేసిందయింది మేడం. ఇప్పుడు చూసావా నీ ఎనర్జీ నువ్వవసరం. అంతే తప్ప నీ మనీ అవసరం లేదు. ఇవ్వద్దన్నారు మేడం. అంతే. అలాగా
ఏదైనా ఒక చైతన్యం కనెక్ట్ అయినప్పుడు అలా కూర్చున్నప్పుడు దాంట్లోంచి లేవడానికి కూడా కొంచెం అంటే కూర్చుంటాను కానీ అందులోంచి లేవలేను ఒక్కొక్కసారి మేడం. అలాంటప్పుడు ఏదైనా వర్క్ కోసం గానీ, ఏదైనా మనీ కోసం గానీ నేను అందుకే చెప్తాను మేడం. గురువు ఆజ్ఞ ఉంటే ఇప్పుడు ముందే ఒక వారం ముందే అనౌన్స్ చేయవేంటి ఏదైనా అంటారు. వారం ముందే అనౌన్స్ చేయడానికి గురువు ఆజ్ఞ వస్తే ఆ క్షణం ఈ రోజు పని ఓ రోజు ఉంటుంది. ఆ క్షణం అవసరం అంతే అంటాను. అలాగా మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. మా ఫ్రెండ్స్ తోటి అన్నాను నేను. 1,00,000 కలెక్ట్ చేయమని వస్తుంది చిత్తూరు పిరమిడ్‌కి. అదెక్కడో తెలీదు మేడం. అది ఏ ఊరో తెలీదు. అంటే మాకసలా తిరుపతి ఏమీ తెలీదు మేడం. హ్మ్. అలాగా వస్తున్నప్పుడు అదేంటి ఇలా వస్తుంది నాకు తెలీదు. 1,00,000 అంటే మా ఫ్రెండ్స్ నవ్వారు. అంటే మా భావన అందరిది ఒకటే అండి. మేము నలుగురం అలాగే ఆలోచిస్తాం కాబట్టి అదేంటి ట్రస్ట్ వర్క్ అంతా మొన్న అందరూ ఒకటో తారీఖు అందరూ యేసేసారు గదా! ఇంక మళ్ళీ ఎలాగా? అదెలాగా సాధ్యం అంటే, తెలీదు 3 డేస్‌లో 1,00,000 చూపిస్తున్నారు అన్నాను. అంటే ఫస్ట్ రోజుని 30,000 చూపిస్తున్నారంటే, మేము అనుకున్న టైమే మధ్యాహ్నం మేడం. అంటే హ్మ్. ఒక్కొక్కరు రూ. 1000 యేసినా 30 మంది ఎక్కడ యేసేస్తారు? అందరూ యేసేస్తారు గదా! ఎవరు యేయరని నవ్వుకున్నాం మేము. కానీ చూపిస్తున్నారనేది కన్ఫర్ము. మా ఫ్రెండ్స్‌కి కన్ఫర్మ్ ఏంటంటే తినేం చెప్తే అది కన్ఫర్మ్‌గా ఎప్పుడు మిస్ అవ్వలేదు కదా! అనే కాన్ఫిడెన్స్ ఆళ్ళకి. ఈవినింగ్ వచ్చేటప్పటికి 30,000 అయిపోయినాయి మేడం. నెక్స్ట్ డే ఎలా? 33,000 అంటే ఆ! నెక్స్ట్ డే 33,000 అంటే నిన్న 30,000 వచ్చినియి. ఇంకో 3,000 వస్తాయా ఇయ్యాల అని అడిగారు. లేదు లేదు ఈ రోజే 33,000 చూపిస్తున్నారంటే నిన్నే సత్యం ఈ రోజు 33,000 ఎవరిస్తారు అన్నాను. 3 రోజులకి మేడం 1,03,000 వచ్చినియి మేడం. ఓహ్! అద్భుతం. ఆ 1,00,000 ఆ 1,00,000 దానికేసేసి ఆ 3,000 మళ్ళీ ట్రస్ట్‌కేసేసాము. ఎంటనే ఆయన కాల్ చేసి ఒకటే అన్నారు మా ఫ్రెండ్‌తో, "మనీ బెంగుళూరులో పడుకొనుంటే నేను పత్రి సారు లాక్ కొట్టారు కల్లో. ఒరేయ్! మనీ వచ్చింది ఎళ్లి వర్క్ స్టార్ట్ చేయరా" అని, నేను "నువ్వే చూసుకో ఈ పిరమిడ్ అయ్యేలా లేదు. నా వల్ల కాదని" ఇసుకొచ్చేసి ఇంటికెళ్ళిపోయి పడుకున్నాను నైటు. సార్ పొద్దున్న ఇలా చేసారు. నేనొచ్చి చూసేటప్పటికి 1,00,000 మీ నుంచి వచ్చినియి. 50,000 వేరే వాళ్ళ నుంచి వచ్చినియి. అలాగా వచ్చినియి ఆ మనీని థాంక్ యూ అమ్మా అని వెంటనే ఫోను చేశారండి ఆయన. ఓహ్! అలాగే ఏదైనా సరే అలాగే ఇస్తారు మేడం. అంటే నేనేది చేస్తానని అనను మేడం. కానీ గురువులిచ్చింది మైండ్‌కి ఆ క్షణం వచ్చింది ఓకే. అదేమిచ్చినా అది మన కొరకు ఇచ్చారంటే అది మనం కంప్లీట్ చేయమని చెప్తున్నారు కదా! ఆళ్ళ ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో ఏది నో అని చెప్పను మేడం. అది టెన్షన్ అనిపిచ్చదు, భయం అనిపిచ్చదు, ఏమనిపియదు మేడం. తెలీదు అంతే. ఇంకా ఆ క్షణం ఓకే అనుకుంటాను. అదే గురువాజ్ఞ రాపోతే ఎక్కడ ఏం చేయాలన్నా ఓకే. లేదమ్మా ఆజ్ఞ వచ్చిన వెంటనే చేస్తానంటాను అంతే అండి. ఏదైనా సరే ఏ వర్క్ అయినా మా ఫ్రెండ్స్ అందరం కలిసే చేస్తాము. అలాగే హ్యాపీనెస్ అమ్మా అన్నీని. మాస్టర్స్ మనల్ని నడిపిస్తున్నారు అంటానికి నిదర్శనం ఇది. అంతే కదా! ఆ! అంతే లేకపోతే అమ్మా. ఓ 3 రోజుల్లో రావటం, ఒక్క రోజులో ఇంత అమౌంట్ అని చూపించడం, సేమ్ అంతే రావటము. హ్మ్. స్వాధ్యాయం అది గురించి మళ్ళీ చెప్పండి. 1 రూపీ చెప్పండి. స్వాధ్యాయం అంటే స్వాధ్యాయం నాకు ఓయోగి ఆత్మకథ చదివేటప్పుడు ఈ వచ్చిన మిరాకిల్ యూనివర్స్ శివించిందయితే మాత్రం అది ఇప్పుడు తలుచుకున్న ఒళ్ళంతా ఒక రకమైన ఫీలింగొస్తుంది మేడం. అంటే యూనివర్స్ ఇంకా ఇక్కడ మీ ఫేస్ గాని ఇంకేం కనిపించదు మేడం. అంటే అన్ని క్రిములున్నాయి మేడం. అంటే మనం తల్లింటికి దూర్చడానికి కూడా ప్లేస్ లేదు. మనం అనుకుంటాం డెటాల్ ఏసి క్లీన్ చేసాం, అదేసి క్లీన్ చేసాం, ఇదేసి క్లీన్ చేసాం. మనం ఎక్కడ క్లీన్ చేయగలుగుతాం? శుభ్రం పెట్టుకోగలగడం మాత్రమే. క్రిములను చంపేసే అంత ఎనర్జీ మన దగ్గర లేదు. కరోనా టైంలో కూడా ఆ ఇంజెక్షన్‌లు గూడా మా ఫ్యామిలీలో నేనెవరికీ ఏయించననే డిసైడ్ అయ్యి అసలెవరికీ వద్దనేదాన్ని మేడం. లాస్ట్‌కి మా జాబులు పోతాయి. ఒక్కొక్క ఇంజెక్షన్ ఏపిచ్చుకుంటే 3 ఇంజెక్షన్‌లేసామని రాసుకుంటామని లాస్ట్‌కి అలా రాసుకొనెళ్లారు మేడం వాళ్ళు. అలాగా ఒకటి సీతాయనం చదివేటప్పుడు గూడా ఈ లైన్‌లో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు దీంట్లో గూడా. వాళ్ళకి కూడా చదువుతున్నప్పుడు చాలా మిరాకిల్స్ మేడం. మా ఇంట్లో నాకు ఏ బుక్ చదివినా నేనెలా ఉంటుందంటే మేడం ఒక 10 పేజెస్ చదివేసానా, పక్కన పెట్టేసానా, లేపోతే ఇది చేశానా, ఇలా ఉండదు మేడం. మా ఇంటి చుట్టూ చెట్లు, మధ్యలో ఇల్లు ఉంటుంది మేడం. హ్యాపీగా అరుగు మీద కూర్చొని గ్రిల్స్‌కి కాళ్ళు పెట్టుకొని రిలాక్స్‌గా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది మేడం.
అక్కడ కూర్చొని చదవడం మొదలు పెట్టానంటే ఇంక పక్కన ఎవరు వచ్చారో తెలియదు మేడం నాకు. అలా ఇంకా ఆ ప్లేస్‌కి వెళ్ళిపోతాను అంతే తెలియకుండానే. అదేంటి కళ్ళు మూసుకొని అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే, అవును కదా! అనుకుని కళ్ళు తెరుస్తాను మేడం. అంతేగాని ఆ లైన్‌లతో ఆటిలతో ఉండకుండా వెళ్ళిపోతుంది మేడం ఒక్కొక్కసారి. అలాగా స్వాధ్యాయం అంటే నేను చాలా బుక్స్ చదివాను మేడం. 'పిరమిడ్ సొసైటీ' బుక్స్ చాలా బుక్స్ చదివాను. చాలా బుక్స్ పంచాము. ఆహ్, స్వాధ్యాయం చేసినప్పుడు ప్రతి ఒక్క మనిషికి మేడం మెడిటేషన్ ఎంత చేస్తున్నామో, స్వాధ్యాయం డబుల్ ఎనర్జీ ఇస్తుంది మేడం. ఎందుకంటే మన వాక్కు శుద్ధయిపోతుంది. దాని ఎనర్జీ మనకి కనెక్ట్ అయిపోతుంది. ఒక బుక్ ఉందంటే దాని ఎనర్జీ మనకు కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ బాడీ హీల్ అనేది వేరే అయిపోతుంది మేడం. మనము సత్యంలో ఉండగలుగుతాం. స్వాధ్యాయం ఎప్పుడైతే చేస్తామో సజ్జన సాంగత్యమును ఆ బాడీ హీల్ అనేది ఆటోమేటిక్‌గా అంటే మన నోటంట ఇంకా బుక్స్ మీదే ఉంటుంది మైండ్ కాబట్టి దాని గురించే మాట్లాడుకోవడం, దాని గురించే చేయడం ఇవే ఉంటాయి కాబట్టి మన మనసంతా ఇంకా దాని గురించే ఉంటుంది కాబట్టి వేరే థాట్స్ ఉండవు కాబట్టి వాక్ శుద్ధి పెరుగుతుంది. అలాగే బాడీ హీల్ అనేది అంటే మనలో ఉన్న సరిగాని కణాలు గూడా ప్యూర్ అయిపోతాయనేది నేను గమనించాను మేడం. స్వాధ్యాయం చాలా 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 బెస్ట్ మేడం. స్వాధ్యాయానికున్న ఎనర్జీ చాలా ఉంది మేడం. ఒక్కొక్కసారి గురువులు కూడా ఎప్పుడైనా గమనించండి మేడం. కూల్‌గా మనం ఎప్పుడైతే ఇంకా వేరే వర్క్ అది చేసి, ఇది చేసి మళ్ళీ మొదలుపెట్టి, మళ్ళీ ఇంకో పని చేసి మొదలుపెడుతూ ఉంటే అది ఫుల్‌ఫిల్‌గా ఉండదు మేడం. ఎప్పుడైతే మనం ఎంతసేపు చదవాలనుకుంటున్నామో అంతసేపు వేరే దాని మీద థాట్ లేకుండా దాని మీదే పెట్టుకొని చదివితే మీకా బుక్‌లో ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు మేడం. ఆ బుక్కు ఎవరి స్టోరీ చదువుతున్నామో నీట్‌గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు మేడం. ఆ ఎనర్జీ మనకి కనెక్ట్ అవుతుంది. మనకి క్లియర్‌గా తెలుస్తుంది మేడం. ఇన్నర్ జర్నీ క్లాసెస్ జరిగినప్పుడు కూడా గురువుగారు ఎన్ని మిరాకిల్స్ చూపించారో. ఇన్నర్ జర్నీ క్లాసెస్ ఒక్క టైమ్ పెట్టడానికి కుదిరింది. నెక్స్ట్ టైమ్ పెట్టడానికి ఈ 40 సంవత్సరాలలో మళ్ళీ పెట్టడానికి రాలేదు. కరోనా టైంలో పెట్టారు. ఆ టైంలో కూడా ఎన్ని సోల్స్ రివీల్ చేశారు మేడం ఆ క్లాస్ వల్ల గురువుగారు. గురువుగారు లాస్ట్ రోజు నా క్లాస్‌లో అటెండ్ అయినప్పుడు జూమ్‌లో ఇంక మా ఎంజాయ్‌మెంట్‌కి ఇంక అంతు లేదు ఆ రోజు గురువుగారితోటి. ఫస్ట్ టైము, లాస్ట్ టైము ఇన్నర్ జర్నీ క్లాస్ ఇంక మళ్ళీ జరగలేదు మేడం. కరోనా టైంలోనే తప్ప ఇంక మళ్ళీ పెట్టలేదు. అప్పుడు చాలా మందిని రివీల్ చేశారు మేడం భూమి మీద ఉన్న సోల్స్‌ని గురువుగారు. అది అప్పుడే ఎందుకు పెట్టారా అనేది మేము చూడగలిగాం కూడా. హ్మ్. ఎందుకంటే నెక్స్ట్ డే ఏం స్మెల్ వస్తుందో తెలిసిపోయేది మేడం. క్లాస్ చెప్తే రేపు ఏం స్మెల్ వస్తుందో ఈ రోజే మాకు కనెక్ట్ అయిపోయేది. "నువ్వు చెప్పకే బాబు భయమేస్తుంది" అనేవారు. ఏంటంటే సువాసనలొచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వేవారు. బ్యాడ్ స్మెల్లొచ్చినా, బాడీ వెకెట్ చేసిన స్మెల్స్ వచ్చినా తట్టుకోవడానికి భయమేసేది మేడం. అలాంటి స్మెల్స్ అన్నీ ఇన్నర్ జర్నీ క్లాసెస్ అప్పుడు జూమ్ క్లాస్‌లోనే మేడం. లాస్ట్ రోజున సారొచ్చారు క్లాస్‌కి. అది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది మేడం. హ్మ్. ఇంకా సార్‌తో ఏవైనా అనుభవాలుంటాయా చెప్పండి? సార్‌తోనా? సార్‌ని చూస్తూ నుంచున్నాను. లోపలికెళ్ళాలని డిసైడ్ అయ్యాను. రామలక్ష్మణులది నుంచున్నారండి. పెద్దివర్మ గారని ఆయన గుమ్మం దగ్గర నుంచున్నారు. నుంచుంటే, "సార్ దగ్గరికెళ్ళొచ్చా సార్" అన్నాను. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులాయన. "సార్ హ్మ్. దగ్గరికెళ్ళొచ్చా సార్" అంటే, "రోజు ఉండే మమ్మల్నే పక్కకెట్టేస్తారు. మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మిమ్మల్ని ఆపేదెవరు" అన్నారు. "అమ్మ కొండెక్కిచ్చేయొద్దు మమ్మల్ని. మాకొక్క రోజు ఆప్షన్ వచ్చింది. రోజు అదృష్టం మీకు దక్కుతుంది. మరీ టూ మచ్ సార్" అంటే నవ్వారాయన. ఆహ్, గెస్ట్ హౌస్‌కెళ్తానంటున్నారు మా ఫ్యామిలీ. కార్ కీస్ ఇచ్చేసొస్తానమ్మా అని చెప్పారు. ఈ లోపల వేరే ఆయనొచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు. రూమ్ దగ్గర నుంచున్నాం. సార్ భోంచేస్తున్నారు. వేరే జనాలందరూ కూడా లోపలున్నారు మేడం ఆ రోజు వశిష్ఠ గౌతమి దగ్గర. హ్మ్. ఎళ్తే లోపలికెళ్ళిన తర్వాత ఆ పాప కాళ్ళ దగ్గరికి నొక్కుదాం రమ్మంటే ఆ పాపకి భయమేసి రానంటుంది నాకు కూడా వచ్చిన అమ్మాయిని. కొడుతూనే ఉన్నారు ఎవరిని చూసినా నేను రానంది. సార్ దగ్గరికెళ్ళి సైలెంట్‌గా నుంచున్నాను. వేరే వాళ్ళు కాళ్ళు నొక్కుతున్నారు మేడం. నేనన్నాను ఇలా చూసి ఇలా అంటే, ఇలా అన్నారు. ఓకే అని హ్యాపీగా ఫీల్ అయిపోయి సార్ పడుకొనున్నారు. కాళ్ళు నొక్కుతున్నాను మేడం. కాళ్ళు నక్కుతుంటే ఆ మేడం మాట్లాడుతున్నారు వేరే మేడము. రూమ్ నిండా చాలా మందున్నారు. ఇంకెంత హ్యాపీ అంటే సార్ పాదాలు నొక్కుతున్నప్పుడు, ఆ పాదాలు మనం ఎక్కడున్నామో తెలియదు మేడం ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడింకా. గురువు గారి పాదాల దగ్గరున్నప్పుడు
లోపల నుంచి ఆనందం తప్ప మనం ఇక్కడ ఉన్నామా ఏం చేస్తున్నామా అదే ఉండదు. ఆ పాదాలను చూస్తూనే ఆ పాదాలు ముద్దు పెట్టుకున్నట్టు అయిపోయి ఆ పాదాలు నొక్కుతూ ఆ దృష్టిలోనే ఉండిపోయి నవ్వుకుని అమ్మయ్య అనుకున్న మనసులో మేడం. అమ్మయ్య అనుకునేటప్పటికి సారు ఏ హ్యాపీనా ఓకేనా అన్నారు మేడం. ఈ అమ్మయ్య అనుకోవడం కూడా అమ్మ అనుకున్నాను నేను అప్పుడు. అది ఆనందం అంతా ఇచ్చారు కదా అమ్మయ్య నొక్కుతున్నాను కదా సార్ తిడతారా ఏ నొక్కలేదు అని తిడతారు నొక్కేది గట్టిగా నొక్కితే ఎలా ఉంటుందో మెల్ల టెన్షన్ ఉంటుంది కదా లోపల అలా ఉన్నాను మేడం ఆ రోజు. హ్యాపీనా ఓకేనా మేడం అన్నారు. ఇంకెంత హ్యాపీ అయిపోయిందంటే మేడం ఆ ఆ ఫేస్ చూస్తేనే అదొక రకమైన ఫీలింగ్ వచ్చేసేది అలా ఉండేది సార్ది. హ్మ్. ఒక్కొక్కసారి ఒక్కోలాగా అనిపిస్తారు సారు. అంతే మళ్ళీ ఆహ్, కడతాల్ పిరమిడ్ దగ్గర సార్‌కి బాగా ఇదిగా ఉంది కదా! బెంగుళూరులో ఉన్నారంటే, బెంగుళూరు ఎళ్ళడానికి ఇది లేదు. హైదరాబాద్ వస్తే బావుండును అనిపిచ్చింది మేడం. సార్‌ని చూడాలనిపిస్తుంది. ఎందుకో చూడాలనిపిస్తుంది. ఇదే థాట్ ఉండేది మేడం. హ్మ్. సారు హైదరాబాద్ వచ్చారు అనగానే, హమ్మయ్య! హైదరాబాద్ పిరమిడ్‌కెళ్ళాలనేసి మా అమ్మ కూడా పుట్టపర్తికెళ్ళడానికి రెడీ అయింది మేడం. ప్లీజ్ నువ్వు కూడా ఇలా కొద్దిగానే అస్తమానం ఎళ్తావు కదా పుట్టపర్తి అనేసి మా అమ్మని, ఇంకొక అమ్మాయి శ్రీదేవి అన్న అమ్మాయిని, మేము ముగ్గురు సార్ దగ్గరికెళ్ళాం మేడం. ఎళ్తే 1, 1 వీక్ ఉంటామన్న వాళ్ళు 13 రోజులేమో ఉన్నాం మేడం. ఓహ్! 13 రోజులుంటే హ్మ్. సార్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మేడం. కూర్ పిరమిడ్‌లో కూర్చోబెట్టారు. సారయితే ఇలా ఉన్నారసల. అప్పటికి ఎన్ని రోజులో లేదు బాడీ వెకేట్ చేయడానికి ఆయన. ఇలా ఉన్నారు మేడం. ఇలాగంతా కారిపోతుంది. ఫాస్ట్‌గెళ్ళి దగ్గర కూర్చున్నాను మేడం. చుట్టూ అందరూ కూర్చున్నారు. ఆ రోజు సారు వచ్చిన కాడ నుంచి తీసుకెళ్ళిపోయే వరకు ఇలాగే చూస్తున్నారు మేడం. కళ్ళు తెరిస్తే నా ఫేస్ వంక ఇలాగే ఇలా చూస్తా కూర్చున్నారు మేడం అసల. రాజు అది అందరూ ఉన్నారు మేడం. ఆ రోజు అందరూ ఏంటి మిమ్మల్ని తప్ప ఎటు చూడట్లేదు. మీ వంక, మీ మమ్మీ వంక అనే చూస్తున్నారు. అలాగే చూస్తున్నారు. అంటే సార్ ఎనర్జీ నాకు కనెక్ట్ అవుతుంది. సార్ నేను అలాగే సార్‌నే చూస్తున్నాను. నాకు 100 క్వెషన్‌లొస్తున్నాయి మైండ్‌లో. అది క్లియర్ అయిన తర్వాత సార్ ఎళ్ళిన తర్వాత మేము టీ స్టాల్‌కెళ్ళి కూర్చున్నాం మేడం. టీ తాగడానికెళ్ళి కూర్చున్నా కాడ మాధవి మేడం వచ్చారు. మాధవి మేడం వచ్చి, "ఈరోజు ఈవినింగు సారు బయట కూర్చోబెడతారు. మీరు రండి" అన్నారు. "మీ గ్రూప్ అందరూ రండి" అంటే, "ఓకే మేడం" అన్నాం. విల్లాకెళ్ళాము. విల్లాకెళ్ళిన తర్వాత సార్ బెడ్ మీద పడుకొనున్నారు మేడం. పడుకొనుంటే సార్‌ని లైన్‌గా అందరూ చూస్తూ ఎళ్తున్నాము. సార్ దగ్గరికెళ్ళేటప్పటికి అప్పటిదాకా కళ్ళు మూసుకొని ఉన్నారు మేడం. ఒక్కసారి కళ్ళు పెద్దయి చేసి ఇలా చూసారు మేడం. ఇలా చూసి ఇలా అన్నారు. అంటే ఏంటి రేపొద్దున నేనెళ్ళిపోతున్నాను అన్నదానికి ఓకే అన్నారా? లేకపోతే ఈయన బాడీ వెకేట్ చేస్తున్నారా? అర్థం కాలేదు మేడం నాకు. సరే ఓకే అనేసి రూమ్‌కెళ్ళిన తర్వాత మెడిటేషన్ కూర్చున్నాం మేడం. తెల్లవారు గంటలు 3 గంటలకి పిరమిడ్‌లోని. కూర్చుంటే పత్రిసారాల పెద్దమ్మాయి తీసుకొచ్చి పిరమిడ్ దగ్గర ఇలా పడుకేసి సార్‌కి కారులోని గ్రీన్ కలర్‌ది ఇలా కప్పి పడుకేసున్నారు సారు. ఇదేంటి ఇలా చూపిస్తున్నారు అని ఇలా చూసేటప్పటికి సార్ బాడీ వెకేట్ చేస్తున్నారు. కృష్ణుడి విగ్రహం నుంచి కింగ్ చాంబర్ నుంచి ఒక తెల్లటి పదార్థంలా వచ్చి ఫేస్ మీద పడింది మేడం మెడిటేషన్‌లో. హ్మ్. పడితే తుళ్ళు పడితే మా ఫ్రెండ్, మా అమ్మ అన్నారు. అదే అన్నారు. టచ్ చేయొద్దన్నాను. కళ్ళు మూసుకుని అలాగా. సార్ బాడీ వెకేట్ చేయడం ఇవన్నీ చూపిచ్చారు. ఇంకంతే ఆ టైంలో 3 అయిందని కూడా చూడలేదు. లెగిసి ఎళ్ళిపోయి వాష్‌రూమ్‌లకి స్నానం చేయడానికని ఎళ్ళిపోతే అదే నా ఫ్రెండ్స్ విజయవాడోళ్ళు అది అందరూ వచ్చారండి. ఏమైంది అంటే సార్‌ది ఇలా చూపిస్తున్నారు. అనౌన్స్ చేయకూడదు కదా! మన సార్ బాగుంటే చాలానే ఉంది కదా! బాడీ వెకేట్ చేస్తారనే మాట వాడడం కరెక్ట్ కాదు. ఏమో ఇలా చూపిస్తున్నారు అంటే, అయితే మరి మీరు ఎళ్ళిపోతానంటున్నారు. మరి మీరు ఉండిపోవచ్చు కదా! అన్నారు. లేదు ఎళ్ళిపోతామని ఇంటికొచ్చేసాం మేడం. అక్కడ ఎక్కిన మేము ఇంటికాడ దిగే వరకు గూడా మా అమ్మ, పాపది టీ తాగారని టిఫిన్ తిన్నారు. ఏం చేసినా నాకైతే హిమాలయాల్లో ఉన్నట్టు ఐస్ గడ్డ కట్టేసినట్టు అలాగా కూర్చుండిపోయాను అంతే మేడం. ఏమి తెలీదు. నాకు 1 మినిట్‌లో ఇంటికొచ్చేసినట్టుంది. మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ వస్తాం మేడం మేము. అది ఒక హ్యాపీనెస్ మేడం. ఆ రోజు కూడా అదొక హ్యాపీనెస్.
అలాగా సార్తో ఎన్నో మిరాకిల్స్. నెక్స్ట్ డేనే కాల్ చేసి, సార్ ఈరోజు అనౌన్స్ చేశారు బాడీ వెకేట్ చేసేది అన్నారు. మీకు ఎలా చూపించారో అదే ఈరోజు అనౌన్స్ చేశారు, మీకు ఎలా చూపించారో అదే జరుగుతుంది, మీరు వచ్చేయచ్చు కదా అన్నారు. అంతే, ఆ రోజు లేదు. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగే నేను రెడీ అయ్యి వెళ్ళాను మేడం. సార్ బాడీని ఇలా టచ్ చేస్తే ఆ పాదాలని షాక్ కొట్టింది మేడం. ఆ షాక్ కొట్టిన దానికి నేను ఇలా వెనక్కి తీసేసుకుంటే ఏమైంది మేడం అంటే, చెయ్యి షాక్ కొట్టినట్టు అయిందని. ఏమైంది మేడం అంటే ఏమి లేదని దిగిపోయినాను మేడం స్టేజి. దిగిపోతే అప్పుడు అన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు ఇక్కడ గడ్డి కింద ఉందన్నాను కదండి, ఆ దానికి రీజన్ చూపించారు మేడం. అది పగిలిపోయి మొత్తం ఇదైపోయి చూపించడం మొదలు పెట్టారు. ఇదేంటి అని అడిగినప్పుడు, సార్తో ఒక జన్మలో సారు కొండ మీద ధ్యానం చేసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఒక ఆయన గన్ను తీసుకొచ్చి షూట్ చేస్తుంటే అడ్డంగా నిలబడ్డాను మేడం. సార్ కూర్చో ఆడైపోతాడంటే, లేదు సార్ మీరు కూర్చోండి అని అడ్డంగా నిలబడితే అది ఇక్కడ తగిలినట్టు బ్లడ్ వచ్చేస్తున్నట్టు అదే ప్లేస్ చూపించారు మేడం. అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న దాన్ని కూడా ధ్యానం ద్వారా రివీల్ చేసి లోపల శరీరాల్లో కూడా క్లియర్ చేస్తారనేది నాకు అర్థమైంది మేడం. అప్పుడు అదంతా హీల్ అయిన తర్వాత నాకు ఆ అబ్బాయి ఎప్పుడైతే షూట్ చేశాడో ఇక గన్ను కింద పడేసి అంటే వణికేసి కింద కూర్చున్నాడు మేడం. అలా విజన్ చూపించారు నాకు అప్పుడు. అది అలా హీల్ అయింది మేడం నాకు క్లియర్ గాను. అది ఒక హ్యాపీ మేడం. అంతే కదా, గురువు సమక్షంలో కొన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. అవును మేడం. మీ ఫ్రెండ్స్ సుజాత గారు ఉన్నారు, తనతో మాట్లాడతాం. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరందరూ కలిసి ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అన్నది అన్మ్యూట్ మీరే చేసుకోండి. అది దానిపైన క్లిక్ చేయండి, వస్తుంది. శ్రీదేవి గారు మాట్లాడండి. శ్రీదేవి గారు నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, మీ ముగ్గురు జర్నీలో అంటే మీకు ఇంకా ఎక్కువ మంది ఉండి ఉంటారు, నాకైతే ప్రస్తుతం మీ ఇద్దరే కనిపిస్తున్నారు. ఈ చేసేటప్పుడు వర్క్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటది మేడం. కానీ మేడం ఏం చెప్తారో ఖచ్చితంగా అదే అవుతది. కొంచెం మేము డౌట్‌లో ఉంటాము, అవుతదా? అవుదా? అన్నట్టు. కానీ అది ఏం చెప్పారంటే కంపల్సరీగా అదే. ఈరోజు ఇది జరుగుతదంటే కంపల్సరీగా అదే అదే జరుగుతది ఆ రోజు. అలాగా చాలా ఎక్స్‌పీరియన్స్ మేడం తోటి. చాలా హ్యాపీ. ఫస్ట్ టైమ్ మేడం మాట్లాడడం. కాకపోతే నాకు మాటలు రావట్లేదు. ఆ ఎనర్జీకి కనెక్ట్ అయ్యండి ఆనందంతో. చాలా హ్యాపీ. అరే హాయ్, స్కూల్ టైం అయిపోయినట్లుంది. హాయ్ అమ్మా, స్కూల్ టైం అయిందా? ఎన్ని గంటలకు బస్సు? ఎన్ని గంటలకు స్కూల్? 8:40. 8:40. ఒక్క 5 minutes లో ముగించేస్తాం. టైం సరిపోదు, అందుకే పొద్దున్నే లేసి రెడీ చేస్తాను మేడం ఈరోజు. అదే సుజాత గారు మీరు అందుకే చెప్పండి. లేట్ అయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అందరికి ఈ మీటింగ్ ఇలా జరగడానికి మేము చాలా కలలు కనేసాం. చెప్పమ్మా చెప్పు ప్లీజ్ అంటే కుదరదు మేడం చెప్పడానికి కూడా అవకాశం వచ్చింది. ఎంత ఎనర్జీ అంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కూర్చో మెడిటేషన్ అన్నట్టుంది ఇప్పుడు. చాలా హ్యాపీ అమ్మా. మాకు చాలా బాగుంది. మేడంతో అనుభవం మాకు చాలా హ్యాపీ. మా ఆయన గారు నమస్తే అండి. కూర్చున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. మీ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఆ మేడం వల్లైనా, మీ ఇంట్లో మీ మేడం అయినా, ఇక్కడ పిరమిడ్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ అందరికి వెనక మీరుండి నడిపిస్తున్నారు కాబట్టి
మహిళలందరూ ముందు కనిపిస్తున్నారు. లేదు థ్యాంక్ యూ లేదు సార్. గురుదయ మేడం, గురుదయ అంతా. గురువు గారు ఏం చెప్తే అదే మేడం. మమ్మల్ని ముందు కూర్చోబెట్టి మీరు వెనుకుంటున్నారు. సార్ అదే చేస్తారు, మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఏంటండి మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. విమలమ్మ గారు ఏది లేరా? ఉన్నారండి, ఉన్నారు. నిర్మలమ్మ గారు ఉన్నారు, కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది మరి. మేడం విమలమ్మ అండి, విమలమ్మ గారు. మేడం రామ తులసి అని ఉంది చూడండి. రామ తులసి రామ తులసి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. రామ తులసి గారు అవట్లేనట్లుందండి మేడం. ఇలా అవుతుందంటే తక్షణం అయిపోయి పెడుతుందండి అది. మనం కాదు, గురువు గారు అది. థ్యాంక్ యూ అండి. ఈ రోజు మీ రాజశ్రీ మాస్టర్లు అందరూ చెప్పండి శ్రీదేవి గారు. ఏదైనా మాస్టర్లు అందరినీ ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. హలో హలో పిల్లలు ఇంకా అమ్మమ్మ టైం అయిపోయింది అని రెడీ అయిపోయి వచ్చేసారు. థ్యాంక్ యూ అమ్మా, మీ ముగ్గురు చక్కగా అమ్మమ్మకి సపోర్ట్ చేశారు. అమ్మమ్మ అనుభవాలు మేము విన్నాము. మెడిటేషన్ కూడా పొద్దున్నే స్కూల్ కి వెళ్ళేటప్పుడు 15 minutes మెడిటేషన్ కంటిన్యూ చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు మేడం. టెన్షన్ ఉండదు, ఇబ్బంది ఉండదు వీళ్ళతో. చేస్తున్నారా మీరు ప్రతిరోజు? అమ్మమ్మ చెప్పిందని చేస్తున్నారా? మీకు చేస్తుంటే ఇష్టంగా ఉంటుందా? మేము చేస్తుంటే ఇష్టంగా ఉంటుంది మేడం. వావ్, వెరీ గుడ్. ఏం పేరు నాన్న నీ పేరు? యశస్విని. యశస్విని. తమ్ముడు చెల్లి పేరు? తమ్ముడు పేరు సాయి సంజయ్ మేడం, చెల్లి పేరు సహస్ర మేడం. వాళ్ళిద్దరు కూడా వాళ్ళే చేస్తారా మెడిటేషన్? మేడం. అంటే మా ఫస్ట్ వచ్చిన మనవరాలు అయితే దానికి నచ్చితే ఇంక మనం డీప్ లోంచి లేపలేము మేడం. దానికి నచ్చలేదు దానికి ఇలా కొంత చూస్తుంది, ఇలా కొంత చూస్తుంది మేడం. అదైతే పత్రిజీ పెద్దవాళ్ళ కన్నా పిల్లలకి ఫోకస్ చేయమన్నాడు, అర్థం ఇదే కదా. ఇప్పుడు వీళ్ళు ధ్యానం నేర్చేసుకున్నారంటే ఇంకా ముందు ముందు వచ్చే వాళ్ళందరికీ మనం ఇలా ప్రచారాలు వెళ్ళి చేయటాలు, ఇలా చెయ్యండి అని చెప్పడాలు ఏం అవసరం ఉండదు. నిత్య జీవితంలో వాళ్ళకి భాగం అయిపోతుంది. ఆ పాప అయితే 3 years నుంచే మేడం కూర్చోబెడితే ఇంకా డీప్ లోకి వెళ్ళిపోయేది మేడం. అది ఫస్ట్ వచ్చిన చిన్న అమ్మాయి డీప్ లోకి వెళ్ళిపోయేది మేడం. ఇది ఎప్పటికి లేస్తుందో అనిపించేది. అలా కూర్చుని ఉండేదాన్ని, ఇలా ఉండిపోయేది మేడం. ఇంక జుట్టు ఇలా రేపుతున్నా సరే ఇలా ఉండిపోయేది మేడం. అలాగే చిన్నప్పటి నుంచి కూడా నేను లేచి వెళ్ళి పైన కూర్చుంటే వచ్చేసి పక్కన కూర్చునేది మేడం. కానీ ఇప్పుడు డ్రామా లేస్తుంది మేడం. అప్పుడప్పుడు ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది. ఒక్కోసారి దానికి నచ్చితే ఓకే, కానీ లేదు అలా. వీళ్ళిద్దరూ డీప్ లోకి వెళ్ళిపోతారు మేడం ఎక్కడ కూర్చున్నా కానీ. ఆ ప్యూరిటీతో ఉంటారు కాబట్టి పిల్లలు తొందరగా కనెక్ట్ అయిపోతారు. మనకేమో కుటుంబం, సంసారం ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి కదా. అక్కడ ఒక చిట్టి తల్లి చూస్తుంది కదండి, అది ఇప్పటి నుంచి నాన్ వెజ్ మానేసి అన్ని మానేసి ఇంచక్క చేద్దాం. సుజాత గారు పక్కన కూర్చుంది కూడా చూడండి. పిల్లలు కూడా మెడిటేషన్ బాగా చేద్దాం మేడం. వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికాడ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికాడ వండినా కూడా పాప అసలు టచ్ చేయదు మేడం. గ్రేట్ మాస్టర్. ఇప్పటి నుంచి మెడిటేషన్ అలాగే చేస్తుంది. అసలు ఇంట్లో ఎవరు ఏది తీసుకున్నా అసలు తిన్నంటే అది వండొద్దని గొడవ చేస్తుంది ఆ పాప. గ్రేట్ సోల్. అంటే పెద్దల నుంచి పిల్లలు నేర్చుకునే కొన్ని, పిల్లల నుంచి పెద్దలు నేర్చుకునే కొన్ని అని చెప్పేసి ఇప్పుడు ఆమె నుంచి ఇంకా ఎంతో మంది నేర్చుకోవాల్సింది ఉంది. అవును మేడం, అవును. గ్రేట్ గ్రేట్. ఈ రోజు ఈ లిటిల్ మాస్టర్స్ ని కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఇప్పటి వరకు మనం సత్య మేడం యొక్క అనుభవాల్ని చక్కగా తీసుకున్నాం. నమస్తే సార్.
నాన్నగారండి ఉమ్, మీరు చూసుంటాము కదా ఆ రోజు. అవును మొన్న తిరుపతిలో కలిసాము. థ్యాంక్ యూ సార్. మీ అమ్మాయి ఇంత చక్కగా సర్వీస్ చేస్తున్నారు, ఎంతో మంది స్ఫూర్తినిస్తున్నారు, దానికి మీరు కారణం. థ్యాంక్ యూ. ఈ భగవంతుడి విషయంలో మీరందరూ దేవదూతలాగా అనుగ్రహ ఆశీస్సులతో చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమం మాకు అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషం. మీకే ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. అందరం ఒకే దారిలో ఉన్నాం. కొంతమంది ముందు, కొంతమంది వెనుక, ఎవరు చేసే వాళ్ళు చేస్తున్నారు. కాదు, అనుకోకుండా మిమ్మల్ని కలిసి భాగ్యం ఆ తిరుపతి కలియుగ దైవం సన్నిధానంలో ఈ జ్ఞాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు పుణ్యాత్ములు దర్శించే భాగ్యం మాకు ఆనందం కలిగింది. అంతా పై లీల సార్. మనం అంతా ముందే డిసైడ్ అయ్యి వస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇప్పటి వరకు తిరుపతిలో లోపలికి చాలా అవునండి, తిరుపతి వచ్చిన అందరూ ఎంతో ఆనందాన్ని పొందారు. ఇంటి దగ్గర ఉండి అక్కడికి రావడానికి కుదరని వాళ్ళు మన పిఎంసిలో చూస్తూ అలా ఆనందాన్ని పొందారు. ఎవరైనా తన పిల్లలు తన దైవానికి అనుకూలంగా ఎదుగుతుంటే అంతకంటే ఆనందించే తల్లిదండ్రులకు భాగ్యం ఏముంటుంది? అదే తరగని భాగ్యం. అవును సార్, అంతే. వాస్తవంగా అది అంతే కదా. పెద్దవాళ్ళ కన్నా ఇంకా పిల్లలు ఎదిగినప్పుడు ఆ సంతోషం, పుత్రికోత్సాహం, పుత్రోత్సాహం అని చెప్తుంటారు కదా, చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చూసాం కదండి ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా సత్య మేడం యొక్క అనుభవాలు, మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యాన జగత్తులో భాగంగా చేస్తున్నటువంటి విశేషమైన సేవా కార్యక్రమాలు, వారిని వారు ఉద్ధరించుకుంటూ ఇతరులకి స్ఫూర్తినిస్తూ తన్ మన్ ధన్ విశేషంగా సేవలు అందిస్తున్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మన వంతు మనం ఏం చేయగలుగుదాం అన్నది చేద్దాం. డబ్బులు ఇస్తేనే అక్కడ మనం సేవ చేస్తున్నట్టు కాదు, హృదయపూర్వకంగా మాట్లాడినా సేవే, ఆలోచనల ద్వారా శక్తిని పంపించినా సేవే. ఇప్పుడు మనం ఇంత ఆనందంగా ఉన్నాము, మరొకరి ఆనందానికి కారణమయ్యామంటే అది కూడా సేవనే కదా. మరి మేడం ఇప్పుడు తమ అనుభవాల్లో వారి అనుభవాలు చెప్పినప్పుడు అవి ఎంత మందికి స్ఫూర్తినిస్తున్నాయో గమనించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి స్వాధ్యాయ యోగంలో 11 గంటలకు కలుద్దాం. మరి అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ ఆశీస్సులతో అందరం బాగుండాలా, అందులో మనం ఉండాలా. జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ లీనమై ఉండాలా, ప్రేమతో ఉండాలా, ఆనందంతో ఉండాలా. తదాస్తు. ఏంజల్స్ ఆశీర్వదించినట్టుంది మేడం. తదాస్తు ఎవరైనా 3 సార్లు తదాస్తు అనేసి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నామంటే అయిపోయినట్లే కదా. అంతే మేడం, అంతే. తదాస్తు అన్న దానికి దేవతలు దేవదూతగా మిమ్మల్ని అనుగ్రహించారు. ఆ అనుగ్రహం అందరికీ అందుతుంది.